హలో. హలో సార్. గుడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు, ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చి 20 years అయింది. థ్యాంక్ యూ. 20 years అంటే చాలా లాంగ్ జర్నీ. తెలియకుండానే అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. అంటే ఏదైనా అచీవ్ చేశాను అనుకుంటున్నారా? నేనండి డెఫినెట్లీ చేశానని అనుకుంటున్నాను. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు, మీ తర్వాత జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలామంది హీరోలు ఉన్నారు, యంగ్ హీరోలు. వాళ్ళతో ఒకసారి రేస్ కంపేర్ చేసుకుంటే ముందున్న ఎందుకంటే చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు. చేయాల్సిన అవసరం లేదు. నా రేస్ నాది, నా లైఫ్ నాది, నేను నేర్చుకున్నవి, నేను నా దెబ్బలు, నా సక్సెస్లు, లేదా నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, ఆ రేస్లో నేను ముందున్నాను, నేను ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు రేస్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కమర్షియల్లో వాళ్ళు ఎక్కువ అనో లేదా కలెక్షన్స్ అనో అవన్నీ ఓకే. సో ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. సో ఆ విధంగా ఐఎమ్ ఓకే. 20 yearsలో చాలా ఫేజ్లు ఉన్నాయి మీ కెరీర్లో. ఏ ఫేజ్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి ఎలా దలుచుకోలేదు, వెనక్కి అని ముందుకి అనేది ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, లేదా ఇప్పుడు మనం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఆర్ గ్యాదర్ చేసుకున్న తెలుసుకున్న నిజాలు పట్టుకొని ముందుకు ఎలాగ వెళ్ళాలనే ఆలోచన అయితే ఉందండి. తెలుసుకున్న నిజాలంటే చాలా పెద్ద పదం అది. ఏం తెలుసుకున్నారు నిజాలు? నా గురించి నేను తెలుసుకున్నాను. అదొక అంటే 17 ఏళ్ళకు స్టార్ట్ చేశానండి, ఇప్పుడు 37 ఏళ్ళు 38 ఏళ్ళు. సో ఈ జర్నీలో ఎన్నో డ్రామాలు జరిగినాయి, ఎన్నో కిందలు పైనలు, సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నీ జరిగినాయి. సో అవన్నీ మూట కట్టుకొని ముందుకెళ్దాం అనేది ప్రయత్నం. నేర్చుకున్నదంతా ఈ సినిమాలో ఏమైనా చూపించారా? అది మోర్ ఆఫ్ అ పర్సనల్ జర్నీ అండి. అంటే నేర్చుకునేవి ఎవరు, నేను తెలుసుకునేవి అవి. ఇది కాంటెంట్ వైజ్లో, సినిమా వైజ్లో క్యారెక్టర్ కానీ ఆ పాయింట్ మనం తీసుకున్న ప్రేమ గురించి ఏదో చెప్పాలన్న ప్రయత్నం మా డైరెక్టర్ చేసినవి, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ద రోల్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన వాటిల్లో బెటర్గా ఉంటుంది. అది ఆ లుక్ అనుకోండి, లేదంటే ఓవరాల్ విజువల్ ఆఫ్ ద ఫిలిం, అంటే ఆ మేఘాలయలో అక్కడ ఆ కాంటెంట్ అక్కడ షూట్ చేసినవి అవన్నీ డెఫినెట్గా ఇట్ విల్ బీ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్, అంతవరకు చెప్పచ్చు. ఈ ఒక్క పోస్టర్ తోటి నవదీప్ ఏదో చేస్తున్నాడు ఈసారి అని చెప్పి అందరూ ఒక్కసారిగా టర్న్ అయి చూశారు. ఇంత మసాలా లేకపోతే చూడంటారా ఈ రోజుల్లో? అంటే కొంచెం అటెన్షన్ గ్రాబింగ్ అయితే డెఫినెట్గా పనికొచ్చిందనే చెప్పాలి. మీరు అన్నట్టుగా అటెన్షన్ గ్రాబింగ్కి డెఫినెట్గా పనికొచ్చింది. బట్ సినిమా కథ, సినిమా పాయింట్ అనేది ఇంకా మన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా ఇప్పుడు దాకా సినిమా దేని గురించి అని తెలియదు. అండ్ మేము కూడా అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1 year దాటింది దాన్ని రిలీజ్ చేసి, తర్వాత చిన్న గ్లిమ్స్ అవి ఇస్తూ ఉన్నాం. బట్ సినిమా కథ దేని గురించి అని ఇప్పుడే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ట్రైలర్ ఈ వీక్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో అది రిలీజ్ అయ్యాక ఐ థింక్ హోల్ పర్స్పెక్టివ్ ఆన్ ద ఫిల్మ్ విల్ బీ మోర్ క్లియర్. ఎందుకు హైడ్ చేశారు? ఎందుకు ఈ కాన్సెప్ట్ ఏంటో తెలియకుండా ఎందుకు హైడ్ చేశారు? కాన్సెప్ట్ అంటే మాకు రిలీజు అంటే ఫస్ట్ అటెన్షన్ గ్రాప్ చేద్దామని మీరు అన్నట్టుగా ఇవి, లేదంటే విజువల్స్ అవి, ఒక లవ్ స్టోరీ ఏదో వచ్చింది, లేదా ఒక వైల్డ్ క్యారెక్టర్లో ఏదో ఉన్నాడు, లవ్ స్టోరీ అంటే రొమాంటిక్ స్టోరీ, లవ్ స్టోరీ అన్నంత వరకు ఇచ్చామండి. ఇప్పుడు అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తాము, లేదంటే ఇంకా వర్క్ జరుగుతుంది, ఇవన్నిటిలో కొంచెం ఎక్కువ హైడ్ చేయలేదండి. టీజర్ లాంటిది ఏదో ఇచ్చాము. సో మోర్ ఆఫ్ ఓకే ఏదో వైల్డ్గా ఉన్నాడు, లేదా ఈ విజువల్ ఏదో ఉంది, ఏదో ఇంట్రెస్టింగ్ ఉందే సినిమా అనేది వరకు వచ్చింది. ఇప్పుడు ట్రైలర్తో ఐ థింక్ ఇట్ విల్ బీ క్లియర్. లవ్ మోలీ అని కథ చెప్పినప్పుడు కానీ, టైటిల్ చెప్పినప్పుడు కానీ, ఇప్పుడు నా మీద లవ్ స్టోరీలు వర్కౌట్ అవుతాయి అన్న క్వశ్చన్ మార్క్ ఏమి రాలేదండి? నా మీద అనేది రాలేదండి. కథ విన్నప్పుడు వావ్, కథ నాకు జరిగిన ఇంపాక్ట్, నా మీద వచ్చిన ఇంపాక్ట్ మేము కనుక క్లియర్గా ఒక ఎగ్జిక్యూట్ చేసి ఆడియన్స్ దాకా తీసుకెళ్ళగలిగితే వాళ్ళ మీద కూడా ఉంటుంది అన్న నమ్మకం ఉందండి. సినిమా చూసిన తర్వాత వచ్చింది, కథ విన్నప్పుడు వచ్చింది, అది కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది. అండ్ ఆల్సో వీ యాడెడ్ అ లాట్ ఆఫ్, ఇప్పుడు గోవింద వసంత గారి మ్యూజిక్ అనుకోండి, పంకురి అనుకోండి, లేదంటే మేఘాలయలో షూటింగ్ అనుకోండి, ఓవరాల్ విజువల్ మేము అచీవ్ చేయగలిగింది 100%. నేను కథ విన్నప్పుడు వచ్చిన ఇంపాక్ట్ ఆడియన్స్కి స్క్రీన్ పైన వస్తుందనే నమ్మకం మీద ఉన్నాను నేను. ఈ జనరేషన్ లవ్ మీద ఒపీనియన్ వేరేలా ఉంది. ఈ జనరేషన్కి, మీరు చూసి వచ్చిన జనరేషన్కి, మీరు చేసిన లవ్ స్టోరీలకి, ఇప్పటి జనరేషన్కి ఎంతవరకు మ్యాచ్ అవుద్ది? ఇది లవ్ అనేది ఎమోషన్ టైమ్లెస్, ఎటర్నల్ అనేది మనం అగ్రీ చేస్తే, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా, ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, మామూలుగా ఇద్దరు మనుషుల మధ్యలో
నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు, సో నువ్వు మారాలి, ఆర్ నా ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ అవ్వట్లేదు, నువ్వు ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా నేను అనుకున్నట్టు నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండట్లేదు అనేదే డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఎనీ రిలేషన్. అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా, మొగుడు పెళ్ళాలనుకున్నా, పేరెంట్స్ పిల్లలు సిబ్లింగ్స్ ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నట్టుగా మనం ఉండకపోతే వాళ్ళకి నచ్చదు. లేదా బిగినింగ్లో ఒక లెట్స్ ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే లేదా లవర్స్ అనుకుంటే వాళ్ళు బిగినింగ్లో ఆ ఇన్ఫాక్చుయేషన్లో అంటే ఆ హనీమూన్ ఫేజ్ ఆఫ్ కోర్ట్షిప్ ఉంటుంది కదా, దాంట్లో అన్నీ బాగుంది అని అనుకుంటారు, లేదంటే వేరే ఇమేజ్ చూపిద్దామని చూస్తారు. తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో నాకు నువ్వు మారిపోయినట్టు అనిపిస్తుందనో, లేదంటే నువ్వు మారాలనే రిక్వెస్టో లేదా ఆర్డరో లేదో డిస్కంఫర్టో ఏదో స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ గురించి ఆలోచించి మా డైరెక్టరు ఓకే ఇలా ఉంది కదా, యూనివర్సల్ ప్రాబ్లమే కదా, దీని గురించి ఏం చెప్పచ్చు అని తను ఆలోచించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మౌళి కథ త్రూ చెప్పి వదిలేశాడు. సో అది యూనివర్సల్ పాయింట్ అనే అనుకుంటున్నాను. సో ఏజ్ కాదు, నా మీద కాదు, ఏది కాదు, కథగా సినిమాగా చూసినప్పుడు అది యూనివర్సల్ పాయింట్ అనే మేము ఫీల్ అవుతున్నాం. డైరెక్టర్ మాట్లాడుతూ ఆయన చూసిన ఆయన లైఫ్లో జరిగిన లవ్ స్టోరీలన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నారని చెప్పారు. మీ లవ్ స్టోరీ అని గుర్తొచ్చిందా? నా లవ్ స్టోరీ గుర్తు రాలేదు కానీ అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే డెఫినెట్గా గుర్తున్నాయి, అంటే గుర్తొచ్చినాయి, అందరికీ అవుతాయండి. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే యూనివర్సల్గా ఇప్పుడు ఏదో ఒక వయసులో ఏదో ఒక రిలేషన్లో ఏదో ఒక విధంగా వీడు పడ్డయి ఆర్ లేదా వీడు మౌళి చేసినవి ఈ కథలో అందరికీ జరిగే ఉంటాయి, 100% జరిగే ఉంటాయి. సో అందరూ రిలేట్ అవుతారు ఎక్కడో ఒక పాయింట్లో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడో చోట జరిగి ఉంటుందండి వీడికి జరిగింది. ప్రతి రిలేషన్షిప్లోనూ ముందుకెళ్ళాలంటే సాక్రిఫైస్ చాలా అవసరం. అవును, మీరు ఈ కథలో కూడా అదే చెప్తున్నారు? అది చెప్పట్లేదండి, సాక్రిఫైస్ కాదు, ఇంకొక పాయింట్ ఏదో ఒకటి, సాక్రిఫైస్ అనేది కాదండి మెయిన్ థీము, ఇంకో వేరే పాయింట్ ఏదో ఒక పర్స్పెక్టివ్ ఒకటి చెప్దామని ప్రయత్నం, అది చూద్దాం, మీరు చూసి మీరు చెప్పాలి. మీ ఫిలాసఫీ ఏంటండి ఒక రిలేషన్షిప్ని గట్టిగా ఉండాలంటే? కంపాటిబిలిటీ ఉండాలండి, అండ్ ఏదన్నా మార్పు అనేది సహజంగా నార్మల్గా ఆర్గానిక్గా రావాలి, కానీ ఫోర్స్ చేస్తే చేంజ్ రాదు, ఒక మార్పు అయితే రాదు అనేది నా నమ్మకం. ఎందుకంటే నా జీవితంలో జరిగినాయి అవి. ఒక ఫోర్స్ చేసి నువ్వు మారాలనో, లేదంటే ఒక ఫోర్స్ చేసి నీకు ఫోర్సిబుల్గా అంటే ఎక్స్టర్నల్గా వచ్చిన ఏ మార్పు పర్మనెంట్ కాదు, ఏ మార్పు రావాలన్నా ఇంటర్నల్గా రావాలి. అది వస్తేనే అది నిజమైన మార్పు అనేది ఒకటి నాకు అర్థమైన సత్యం. అలా వదులుకున్న రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి, డెఫినెట్గా. మిమ్మల్ని ఇబ్బంది పెడితే? నేను ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి, అన్నీ అదంతా జరిగింది. అందులోంచి బయటకు రావడానికి ఏం చేస్తారు మరి? టైమేనండి. ఏదైనా హ్యూమన్ రిలేషన్స్లో ప్రాబ్లం ఉండి దాంట్లోంచి బయటికి రావాలంటే ఆ ఎమోషన్, టైమ్ ఈజ్ ద ఆన్సర్. అంటే నాకు జరిగిన వాటిల్లో నవదీప్లో బండెడ్ ఆఫ్ టాలెంట్ ఉంది, కానీ ఎవరు సరిగా వాడుకోలేదు అది అన్నది. నేనే వాడుకోలేదేమోనండి, ఫస్ట్ ప్రైమరీలీ నేనే వాడుకోలేదేమో. బట్ అంటే ఇంతకాలం ఈ జర్నీలో ఏం తెలుసుకున్నాం, ముందుకు ఎలా వెళ్ళాలి అంటే లక్కీగా సినిమాలో లేదా లీడ్ యాక్టర్స్లో లేదా ఒక యాక్టర్లో మెయిన్ కావాల్సింది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఈరోజు వచ్చిందా అంటే కమర్షియల్ సక్సెస్ అనేది అనుకుంటే అది ఈరోజు వచ్చిందా, రేపు లేదా లేట్గా వచ్చిందా, ముందు వచ్చిందా అనేది వచ్చాక ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. సో ఐ థింక్ అంటే లక్కీలీ నాకు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ పర్లేదు, బాగానే ఉందని ఉంది కాబట్టి ఎన్ని సినిమాలు చేయగలిగారు. సో జస్ట్ హోల్డ్ ఆన్ టు దట్ ఎమోషన్ అండ్ బీ సిన్సియర్, అంటే మన పని మనం సిన్సియర్ చేసుకుంటూ వస్తే వచ్చేది వస్తుంది. కెరీర్ స్టార్టింగ్లో మిమ్మల్ని గైడెన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి? ఎక్కువ లేరండి, అంటే వీఆర్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, ఫిల్మ్ ఇది కాదు. సో ఆ టైంలో మేబీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. నాకు అంత ఎక్స్పోజర్ లేదు, అంత జడ్జ్మెంట్ లేదు అప్పట్లో. సో ఇప్పుడు కొంత బెటర్గా ఉంది. అప్పుడు తెలిసి చేసిన తప్పులేంటి, తెలియకుండా చేసిన తప్పులేంటి అంటే కొన్ని కథలు పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద డైరెక్టర్లు చెప్పినప్పుడు అదే అప్పట్లో ఆ చిన్న వయసుకి నాకు తెలిసిన ఇది వర్కౌట్ అవ్వదేమో అని తెలిసినా అదే ఆ విషయం బయటికి చెప్పే ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ ధైర్యం కానీ అప్పుడు ఉండేది కాదు. సో నో చెప్పలేకపోవడం వల్ల కొన్ని చాలా చేశాను కొన్ని, బట్ అన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ టువర్డ్స్ సక్సెస్. మై ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టువర్డ్స్ సక్సెస్ అని అనుకోవడం. మీ అదృష్టం ఏంటంటే లవ్ స్టోరీలు చేశారు, పెద్ద డైరెక్టర్లతో చేశారు, ఈ జనరేషన్ హీరోలతో చేశారు, స్టార్లతో చేశారు. ఏ ఫేజ్ని బాగా ఎంజాయ్ చేశారు? అంటే చరణ్, బన్నీ, ఎన్టీఆర్ ఇలాంటి స్టార్లు అందరితో చేశారు. ఏ స్టేజ్ని బాగా ఎంజాయ్ చేశారు మీరు? స్టేజ్ అంటే ఏ ఫేజ్
సోలో హీరోగా చేసినప్పుడు ఉన్న అంటే క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండి ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి నేను చూస్తానండి. బట్ ఆబ్వియస్లీ అంటే చాలా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మారుతూ వచ్చింది ఆ మనస్తత్వం కూడా. ఫస్ట్లో సినిమాలు సోలో హీరోగా చాలా చేసిన తర్వాత అవి ఆడకపోతే దాని ఎఫెక్టు అంత అంటే పడేది, ఆబ్వియస్లీ పడేది. తర్వాత అంటే అది దేని వల్ల అలా జరిగిందో కూడా తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ అప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే వర్క్ వాజ్ ఆల్వేస్ దేర్. వరుసగా 10-15 సినిమాలు 20 సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత ఒక పాయింట్లో స్లోలీ వాటెవర్ మన ఈ సపోర్టింగ్ రోల్స్ అనో, నెగిటివ్ అనో, లేదా టీవీ అనో, వెబ్ సిరీస్ అనో, ఐ బీన్ ఆల్వేస్ బిజీ అంటే ఖాళీగా ఉండిపోయి అయ్యా అప్పుడు పరిస్థితి ఏంటనే పరిస్థితి రాలేదు. సో అంత కూర్చొని ఆలోచించి అరే ఏంటి మనం అని ఆలోచించే ఇంగితం కూడా అప్పుడు రాలేదు. మెల్లగా తర్వాత రీసెంట్ టైమ్స్లో ఓకే వచ్చినవి చేస్తున్నావా, నచ్చినవి చేస్తున్నావా, కూర్చొని ఆలోచించుకో ఒకసారి అని లోపల నుంచి ఒకటి తలుపు కొట్టాడు, కొంచెం లేట్గా కొట్టాడు. సో ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ బెటర్ ప్లేస్. ఇప్పుడు ఎవరైనా గైడెన్స్ ఉందండి? ఇప్పుడు మళ్ళీ మీకు మీరే నిలబడి మీకు మీరే డిసిషన్ తీసుకోవడం అలాంటి జరుగుతుంది? ఎప్పుడు డెసిషన్స్ సొంత డెసిషన్సే ఉన్నాయండి ఇప్పుడు. సో తప్పైనా ఒప్పైనా మన డెసిషన్సే ఉండాలనేది ఒక చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న నమ్మకం. సో అలాగే కొంచెం లేట్ అయినా ఫాస్ట్గా అయినా ఇంకా అదే రూట్లో కంటిన్యూ అవుతాను. ఫుల్ స్టాప్ పెట్టాలని ఎప్పుడు అనిపించలేదు? అసలు అంత అవసరం రాలేదు, ఆ థాట్ కూడా రాలేదండి ఇప్పుడు. ఐ ఆల్వేస్ బీన్ బిజీ, ఆల్వేస్ బీన్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం దాంట్లో. ఇప్పుడు అండ్ ఐ డోంట్ థింక్ ఫుల్ స్టాప్ ఈజ్ ఎవర్ అసలు అది ఆప్షనే కాదని ఇప్పుడు తెలుసు నాకు ఫర్ షూర్. తేజ గారు, కృష్ణవంశీ గారు చాలా పెద్ద పేర్లు ఉంటాయి మీరు పనిచేసిన లిస్ట్ తీస్తే. వాళ్ళు కలిసినప్పుడు ఏమైనా మాట్లాడతారా? 100% అండి. తేజ గారు ఎప్పుడు అప్పుడప్పుడు ఒక సినిమా అనుకున్నప్పుడు లేదంటే సరదాగా ఎప్పుడు అంటే ఏదైనా వర్క్ గురించి మాట్లాడినప్పుడు వెళ్ళినప్పుడు యువర్ వర్త్ ఈజ్ స్టిల్ డ్యూ, యూ స్టిల్ హ్యావ్ టు గెట్ దట్ అనే వైబే ఉంటుంది డెఫినెట్లీ. వంశీ గారిని కలిసి చాలా రోజులు అయింది, బట్ తేజ గారు ఆయన కూడా కలిసి కొంతకాలం అయింది. బట్ ఆ రిలేషన్ ఎప్పుడు ఉంటుందండి మాకు, బికాజ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు నేనున్న పొజిషను లేదా నా కెరీరు లేదా అసలు మామూలుగా నేను యాక్టర్ అవ్వడానికి కారణం ఆయనే. సో నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మధ్యలో బిజినెస్ వైపు కూడా టర్న్ అయినట్టు అది ఎప్పుడు ఉంటుందండి ప్యారలల్గా. ఐవ్ డన్ సమ్ ఇప్పుడు సీ స్పేస్ అనుకోండి, లేదంటే అప్పుడు F&B రెస్టారెంట్ ఆర్ బార్ ఆర్ రెస్టారెంట్ అండ్ నైట్ క్లబ్ ఉండేది. అండ్ దెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ చేసాం. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అంటే క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఏదన్నా వాళ్ళు మనకున్న లిమిటేషన్స్లో ఏదైనా ప్రయత్నిస్తానంటే ఆల్వేస్ ట్రై టు లైక్ బీ అ పార్ట్. బికాస్ మన టైం చేసి ప్రొడక్షన్ వైపు రాలేదనుకో. ప్రొడక్షన్ వైపు అంటే అంత డబ్బు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే పొజిషన్ లేదండి. సో అండ్ ఆల్సో ఐ ఆల్వేస్ బీన్ యాక్టింగ్ సమ్వేర్ సమ్హౌ, ఏదో ఒకటి చేస్తూ ఉన్నా. సో ఓకే దీని వర్క్ ఇది జరుగుతుంది, డైవర్సిఫై అవ్వాలి కదా ఏదో పాయింట్లో అనే ఉద్దేశంతో చేసినవే. బిజినెస్ మ్యాన్గా మీరు సక్సెస్? పర్లేదండి, డీసెంట్, పర్లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాత విపరీతమైన ఆఫర్లు పెరిగినాయి ఒక జనరేషన్ స్టార్స్కి. మీరు ఎందుకు అంత ఎక్కువగా గ్రాప్ చేయలేకపోయారు అనిపిస్తుంది? ఎక్కువ నచ్చే కథలు ఎక్కువ రాలేదండి. నేను చేసినవి కొంచెం డిఫరెంట్గా ఉండాలి, లేదా కొంచెం సినిమాల్లో చెప్పలేని కథలు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో కొంచెం డిఫరెంట్గా, మేబీ న్యూసెన్స్ అనుకోండి, లేదా అప్పుడెప్పుడు చేసిన టీవీ షోలు, ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా షూట్ చేసిన టీవీ షో, అడ్వెంచర్ షో అలాంటివి చేశాను. బట్ ఓటీటీలో అంటే అంటే ఇప్పుడు ఒక లాస్ట్ 4-5 ఇయర్స్గా కొంచెం కంఫర్టబుల్ స్పేస్లోనే చేద్దాం, అంత కంగారు పడి. బికాస్ నా బిగినింగ్ ఫేజ్లో అది చేశాను కదా, బిగినింగ్ ఫేజ్లో వచ్చినట్టు చేసాం. లేదంటే ఓకే ఒక 10 పాయింట్స్ ఉండాలి ఒకటి ఓకే అనడానికంటే దాంట్లో 4-5 ఉన్నా ఓకే అనుకుంటూ వెళ్ళేవాడిని. ఇప్పుడు కొంచెం ఆ స్పీడ్ తగ్గింది, నేనే తగ్గించాను కావాలంటే. ఎందుకంటే చేసి తర్వాత అరే సర్లే ఇంకొంచెం ఇప్పుడు స్లో చేయి, నేను కంగారు ఏంటి నీకు అనే ఉద్దేశంలో ఐ హ్యావ్ బీన్ మోర్ సెలెక్టివ్ అనుకోవచ్చు. ఈ సినిమా మీదే మేము ఆల్మోస్ట్ 3 years నుంచి పనిచేస్తాం. 2021లో స్టార్ట్ అయిన షూట్, 20 నుంచి వీఆర్ లైక్ ఇన్సెప్షన్ అప్పుడు మొదలైంది సినిమా అది. సో దీని మీద బాగా హోప్స్ ఉన్నాయండి. దీని తర్వాత ఐఎమ్ షూర్ దెర్ విల్ బీ డిఫరెంట్ బెటర్ ఫిల్మ్స్. మీ గురించి మీ క్లోజ్ సర్కిల్లో అడిగితే నవదీప్ చాలా లగ్జరీగా బతుకుతాడు, లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం అని చెప్తుంటారు. ఈ ముందు నుంచి ఇదే లైఫ్ స్టైల్ అండి మీరు? లగ్జరీ లైఫ్ అన్న దానికి అంటే మేబీ అంటే ఇప్పుడు నా ఫైనాన్షియల్ ఫ్రీడము, నా డబ్బు నేను ఖర్చు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు నా మీద ఆధారపడిన ఫ్యామిలీ కానీ నా మీద ఆధారపడ్డ మనుషులు లేరు. సో కాస్త కూస్త వచ్చిన డబ్బు కాస్త కూస్త ఆ లైఫ్ స్టైల్ మీద నేను స్పెండ్ చేసుకుని కంఫర్టబుల్గా లేదు. లగ్జరీ కాదండి, మోర్ కంఫర్టబుల్గా. అంటే మనం ఒక చిన్న ఒక ఫ్యూచర్ గురించి మనం ఏదో దాచుకోవాలి, ఇప్పుడు తగ్గింటే తర్వాత ఉంటుంది ఆ థాట్ కంటే సర్లే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు బాగుందాం తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అనే
అనే యాటిట్యూడ్ ఉండేది. ఇప్పుడు కొంత ఓకే అంటే కెన్ వీ డూ ఎనీథింగ్ ఎల్స్ విత్ ద లిటిల్ మనీ వీ హ్యావ్ అనే పాయింట్ ఉంది. కానీ మోర్ దెన్ లగ్జరీ కంటే మోర్ కంఫర్ట్ అనేది నాకు తెలిసింది. ఈ గాడ్జెట్స్ మీద ఎక్కువ పెట్టడం అలాంటివి కానీ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువేం లేదండి, బేసిక్కే ఉండేది. కాకపోతే చిన్నప్పుడు బాగా కార్లు పిచ్చి ఉండేది. ఆల్మోస్ట్ 15 కార్లు మార్చినప్పుడు దాకా నేను ఫస్ట్ 10 yearsలో. అదొక్కటే దాని మీద కొంచెం డబ్బులు కొంచెం అవసరం కంటే ఎక్కువ ఖర్చు పెట్టానని మా అమ్మ తిడతా ఉంటుంది. సేవింగ్స్ మీద ఎప్పుడు ఒపీనియన్ లేదండి మీకు? ఎక్కువ ఉండేది కాదండి. అంటే ఎంత సేవ్ చేసుకుంటాం ఇప్పుడు ఉన్న దాంట్లో. ఇప్పుడు నా పాయింట్ అంటే ఫర్ ద ఫైనాన్షియల్ రేంజ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఆ కొంత సేవ్ చేసుకుంటే తర్వాత ఎప్పుడుకో మనకు పనికొస్తుంది అనే థాట్ కంటే ఆ కొంత సర్లే ఇప్పుడు బాగుందాం ఇప్పుడు సంగతి చూసుకుందాం. అంటే ఐ లైక్ ట్రావెలింగ్ అనుకోండి, లేదంటే ఐ లైక్ ట్రావెలింగ్. కాబట్టి ఇప్పుడు అంటే అలా అని మనం లేనిది ఏదో ఖర్చు పెట్టి ఏదో చేసేస్తామని కూడా కాదండి. బట్ మోర్ టువర్డ్స్ ప్రస్తుతం కొంచెం లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఆర్ కంఫర్టబుల్గా ఉందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్కువ. ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువ అనుకుంటున్నా. అందరికీ ఉన్నట్టే ఉంటుందండి. సినిమా వాళ్ళకి ఎక్కువ, సినిమా వాళ్ళకంటే మామూలుగా బికాస్ వీ హ్యావ్ యాక్సెస్ టు పీపుల్ కదా. సో దట్ ఈజ్ ఈజీ ఫర్ నార్మల్ మనుషుల కంటే ఒక సరదాగా మాట్లాడే సినిమా హీరోకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు అంటే మరి అది నిజమే కదా. అంటే దట్స్ ఏమంటారు కామనే కదా. నవదీప్ గురించి సెర్చ్ చేస్తూ కూర్చుంటే మీరు చేసిన సినిమాల కన్నా కింద కాంట్రవర్సీలు మీ మీద ఎలిగేషన్స్ అవి ఎక్కువ కనబడుతుంటాయి. గూగుల్లోకి వెళ్ళినప్పుడల్లా ఏదైనా అనిపిస్తుంటుందా, బాధ అనిపిస్తుంటుందా? ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరని చూసుకుంటే దానికి ఆన్సర్ రాలేదు కాబట్టి పెద్ద బాధే ఉండదండి, ఏమీ లేదు. ఎందుకు ప్రతిసారి మీ పేరు ఎందుకు వస్తుంది, మీరే ఎందుకు టార్గెట్ అవుతుంటారు? అంటే ఒకటి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా నైట్ క్లబ్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ దానివల్ల అసోసియేషన్స్ దానివల్ల వచ్చింది, అది క్లియర్ అయింది. తర్వాత మళ్ళీ అలాగే ఇప్పుడు 100 మందితో ఫోన్ మాట్లాడతాము, 200 మందిని కలుస్తాము. హైదరాబాద్ అనేది చాలా చిన్న సొసైటీ, చిన్న అంటే అందరికీ తెలుసు. సో అలా లింకుల్లో ఎక్కడో ఇప్పుడు 100 పేర్లలో ఒక సినిమా పేరు ఉంటే ఆ పేరు ఎక్కువ వినిపిస్తుంది, 50 పేర్లో పేరు అలాగా. సో అలాగొచ్చిందే తప్ప ఎవరో కావాలనో లేదంటే ఏదో ఒక సాఫ్ట్ టార్గెట్ అనో నన్ను ఏదో టార్గెట్ చేశారు అనేది కూడా పెద్ద వాస్తవం ఏం కాదు. ఇట్స్ జస్ట్ అన్కంఫర్టబుల్ కోఇన్సిడెన్స్. మీ ఇంటర్వ్యూస్ ఏం చూసినా చాలా టాకటివ్గా మాట్లాడతారు, చాలా ఇంటెలిజెన్సీ ఉంటుంది మీ మాటల్లో. ఇదంతా సినిమాల్లో ఎందుకు పెట్టలేకపోయారు? నా సినిమాలు నేను అదే ఇందాక కూడా ఎవరు అడిగితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు మీ సినిమా మీరు అంటే వై కుడెంట్ యూ మేక్ ఫిలిం అంటే నాకు అదే ఇందాక నేను ఆలోచించా అతను అడిగినప్పుడు ఇదేంటి అవును కరెక్టే కదా, ఈ విజ్ఞాన ప్రదర్శన సినిమాల్లో ఎందుకు లేదని ఆలోచిస్తే నాకు మేబీ నేను చూసే సినిమాలు నాకు నచ్చే సినిమాలకి ఇప్పుడు మన ట్రెండ్లో వస్తూ సక్సెస్ అవుతున్న సినిమాలకి కొంత డిఫరెన్స్ ఉందేమో. సో నా జడ్జిమెంట్ మీద పూర్తిగా వెళ్తే అంటే రాసుకోవడానికి అంటే మధ్యలో కోవిడ్ వచ్చింది, దాని ముందు కోవిడ్ 2-3 years వెళ్ళండి, దాని ముందు ఐ బీన్ డూయింగ్ ఆ వెబ్ సిరీస్లు అవి చేశా. సో ఎక్కడో మీరు అన్న దాంట్లో ఉంది ఒక లాజిక్, అంటే మేబీ దిస్ మైట్ బీ ద ఆన్సర్ ఏమో, దీని తర్వాత వీ కెన్ రైట్ బెటర్. అంటే మీకు నచ్చిన సినిమాలు చేసుకుంటే వెళ్తే సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుందేమో. మేబీ అదే ప్రయత్నం అంటే ఒకటండి అంటే ఒక కమర్షియల్ వైబిలిటీ వచ్చి ఒక సినిమా మనం ప్రూవ్ చేసుకున్నాక మనం ఎవరినన్నా వెళ్ళి అడగచ్చు అనేది కూడా ఒక పర్సనాలిటీ ప్రాబ్లం ఉంది నాకు. అంటే మనకి లేనప్పుడు మనం వెళ్ళి ఎందుకు అడగాలి మనం అనేది ఎక్కడో చిన్న పర్సనాలిటీ ప్రాబ్లం కూడా ఉందండి. అందుకే ఒక పాయింట్లో అంటే ప్రతిరోజు మనం అదే ప్రయత్నంలో ఉండి అదే మనుషులతో ఉంటే ఎక్కువ ఛాన్సులు ఉండేవేమో తెలియదు. బట్ నాకెక్కడో అది గొప్ప క్వాలిటీ ఏం కాదు, అది కొంచెం వెనక్కి లాగిన క్వాలిటీ. మేబీ ఇవన్నీ తెలుసుకొని కొంచెం స్క్రూలు టైట్ చేసుకోవాలనే ఉద్దేశం. సోషల్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండదా మీకు? ఉంటుందండి రెగ్యులర్గా అందరికీ అంటే ఉంటుందండి కొంచెం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పుడు లేవండి. అప్పుడు ఐ వాజ్ జస్ట్ అన్ అవుట్ సైడర్, వచ్చాడు ఓకే వీడికి అంటే నాకు కొన్ని ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు దాంట్లోంచి ఎత్తుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఆఫర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఆ షిఫ్ట్ కూడా నాకు కూడా నేను లోపల నుంచి షిఫ్ట్ అవ్వాలి కదా, మేబీ దానికి టైం పట్టిందేమో, మేబీ దీని తర్వాత చేస్తానేమో చూడాలి. మీలో రైటర్ ఉన్నాడా? రైటర్ అంటే ఇండివిజువల్గా కూర్చొని ఇప్పుడు అంత నేను ఐ డోంట్ థింక్ సో అండి. కానీ కథల్లో కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్స్లో వాటిల్లో పాల్గొంటా. మీ జనరేషన్ హీరోల్లో ఎవరి కెరీర్ చూస్తే వావ్ అనిపిస్తుంటుంది?
అందరూ దే ఆర్ డూయింగ్ వెల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, అడవిశేష్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, విశ్వక్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, సిద్ధు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. సో వాళ్ళు దేర్ ఆల్, ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు షైన్ అండి. ఇప్పుడు బన్నీ నాతోటి, ఇప్పుడు బన్నీ సీయింగ్ ఆల్మోస్ట్ లైక్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ అవుతున్నాడు చరణ్. సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ గెస్ ఐ ఆల్సో ఆ ట్రైన్ నేను మౌళితో ఎక్కుతానేమోనని ఒక ఆశ. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు హైడ్ చేసిన విషయాలు ఏమైనా ఒకటి పంచుకుంటారు మాతో? హైడ్ చేసిన విషయమా? హైడ్ చేసిన విషయం అంటే ఒక మాట మొన్న ఒక మనిషి అన్నారు, అది చెప్పచ్చు. ఎవరు? మన అనంత శ్రీరామ్ గారు అన్నారు, మామూలుగా మనిషి, నార్మల్ మనిషి అనేవాడు గడ్డం పెంచుకున్నాక ఋషి అవుతాడు, ఈ సినిమాలో వీడికి గడ్డం పోయాక ఋషి అయ్యాడు అని ఒక మాట అన్నారు. అది ఏంటి అనేది మీరు సినిమా పూర్తిగా చూసినప్పుడు అర్థం అవుతుంది. మీరు కూడా అందుకేనా క్లీన్ షేవ్తో కనిపిస్తున్నారు? నేను లేదండి, వాడు మనుషులకి దూరంగా ప్రేమ అనేది లేదని కొండల్లో ఎక్కడ పెరుగుతూ ఉంటాడు. సో దానివల్ల అంటే ఆ ఇంటెన్స్ జర్నీ అనేది డెఫినెట్లీ ఇట్స్ రిలేటబుల్. వాడు చెప్పే పాయింట్, ప్రేమ వల్ల ఆర్ ప్రేమ గురించి వాడు చెప్పే పాయింట్. సో చూద్దాం, వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. పాలిటిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఎప్పుడు చేయలేదు అసలు పాలిటిక్స్ అట్రాక్ట్ చేయలేదు. బట్ అంటే ఏదన్నా మనం ఎక్కడన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ కోసం వచ్చినప్పుడు, మద్రాస్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము యంగ్ బ్యాచ్ అంతా కలిసి కొంత రిలీఫ్ మెటీరియల్ అదంతా చేయడం చేసాం. సో కోవిడ్ అప్పుడు కూడా కొంత మా ప్రయత్నాలు మేము చేసాం. సో మంచి చేయాలి లేదా సొసైటీకి పనికి రావాలి అనుకున్నప్పుడు పొలిటీషియనే అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ రూట్. మాకున్న ఇప్పుడు యాజ్ యాక్టర్స్ మేము చేయగలిగింది మేము చేయొచ్చు అనేది నేను అర్థం చేసుకున్నా. సో ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. కానీ ఒక సిటిజన్గా ఏం జరుగుతుంది పొలిటికల్ లైఫ్లో అన్నది ఒకసారి అంటే తెలుసుకుంటామండి. అంటే మనం పర్సనల్గా అనేది కాదు నేను అనేది, ఆబ్వియస్లీ వీఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ నెక్స్ట్ వెంటనే చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి? దీని తర్వాత ఇప్పుడు న్యూసెన్స్ 2 ఉందండి, ప్లస్ హాట్స్టార్లో ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశాను గురు ఫిలిమ్స్లో. సో ఆ 2 ఉన్నాయి వెబ్ స్పేస్లో. సినిమా స్పేస్లో ఇది ఉంది. దీని తర్వాత ఒక తమిళ్ ఫిల్మ్ విత్ నిత్య మేనన్ ఒకటి చేస్తున్నాను. సో ఆ 2 ఉన్నాయి. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.